హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు ఏ సీజన్‌లో కూడా 'బిగ్ బాస్' టైటిల్ విన్నర్‌ని ఆ నెక్స్ట్ డేనే అరెస్ట్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. పాపం ప్రశాంత్ విషయంలో జరిగింది. పల్లవి ప్రశాంత్‌ని నిన్న సాయంత్రం తన సొంతూరైనటువంటి గజ్వేల్‌లోని కొలుగూరులో ఏ1 ముద్దాయిగా, అలాగే అతని తమ్ముడు మనోహర్‌ని ఏ2 ముద్దాయిగా చేర్చి జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి 14 రోజుల పాటు వాదోపవాదనలు విన్న తర్వాత అరెస్ట్ చేసి పంపిస్తారు రిమాండ్‌కి. అసలేం జరిగిందంటే 'బిగ్ బాస్' సీజన్ 7 టైటిల్ విన్నర్‌గా ప్రశాంత్‌ని అనౌన్స్ చేసిన తర్వాత అతని ఫ్యాన్స్ అందరూ కూడా రైతు బిడ్డ గెలిచాడు అని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియో బయట నానా రచ్చ చేస్తూ ఉంటారు. ఆ రచ్చ చేసే క్రమంలో అమర్‌దీప్ కార్‌ని, అలాగే గీతూ రాయల్ కార్‌ని అల్లరిమూక అంతా కూడా ధ్వంసం చేస్తారు. అమర్‌దీప్ కార్‌లో అమర్‌దీప్‌తో పాటు అతని మదర్, అలాగే అతని వైఫ్ ఇద్దరు కూడా ఉన్నారు. లక్కీగా వాళ్ళకైతే ఏం కాలేదనమాట. వాళ్ళ కార్‌ల పైకి రాళ్ళన్నీ విసిరి డ్యామేజ్ చేసేటప్పుడు. ఇక గీతూ రాయల్ కార్‌ని కూడా ధ్వంసం చేస్తారు. ఆమె ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు వినకుండా కార్‌ని డ్యామేజ్ చేసి గ్లాస్ లోపలికి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించడంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పైన గీతూ రాయల్ కేసయితే పెడుతుంది. ఇదంతా గమనించినటువంటి పోలీసులు ఇప్పుడు ప్రశాంత్ ర్యాలీగా వెళ్ళినట్లయితే మరిన్ని ఆస్తులకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇంటర్వ్యూలేమన్నా ఉంటే ఆ నెక్స్ట్ డే ఇచ్చుకోమని చెప్పేసి గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి వేరే వెహికల్‌లో ప్రశాంత్‌ని పంపించేస్తారు. ఇంతవరకైతే బానే ఉంది ప్రశాంత్ వెళ్ళినట్లయితే. బట్ ప్రశాంత్ ఇక్కడ ఫ్యాన్స్‌ని నిరాశపరచకూడదు. ఫ్యాన్స్‌ని హ్యాపీ చేయాలి అనే మూమెంట్ తోటి, ఆ ఇంటెన్షన్ తోటి పోలీసులు వద్దని చెప్పినా కూడా వినకుండా తన తమ్ముడు మనోహర్, అలాగే అతని ఫ్రెండ్ వినయ్ ఏర్పాటు చేసినటువంటి అద్దె కార్‌లలో ర్యాలీగా వెళ్ళడంతో ఇదంతా జరిగిందనమాట. ముందు పోలీసులు చెప్పినట్టు వెళ్ళిపోయినట్లయితే ఏ డ్యామేజ్ అయ్యేది కాదు. బట్ ఇట్లా ర్యాలీగా వెళ్ళడంతో అల్లరి మూక ఒక్కసారిగా చెలరేగి గవర్నమెంట్‌కి చెందినటువంటి 2 పోలీస్ వెహికల్స్‌ని డ్యామేజ్ చేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్ని 6 బసెస్‌కి సంబంధించినటువంటి గ్లాసెస్‌ని బ్రేక్ చేశారు. దీంతో ప్రభుత్వ వస్తువులకి డ్యామేజ్ కలిగింది. ఇదంతా కూడా పల్లవి ప్రశాంత్ మేము చెప్పినా వినకుండా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వెనక్కి రావడం వల్ల ఇదంతా డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి సజ్జనార్ ప్రశాంత్‌పై కేసు పెడతాడు. అలాగే పోలీస్ వెహికల్స్ కూడా డ్యామేజ్ అవ్వడానికి కారణం ప్రశాంతే అని, మేము వేరే వెహికల్‌లో పంపించినా కూడా వెనక్కి రావడం వల్ల ఇది జరిగిందని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఎస్ఐ కూడా ప్రశాంత్‌పై కేసు పెడతాడు. దీంతో ప్రశాంత్, అలాగే అతని తమ్ముడు మనోహర్ ఇద్దరు కూడా పరారీలోకి వెళ్ళిపోయి లాయర్ హెల్ప్ తోటి నిన్న సాయంత్రం తన సొంత ఇంటికి చేరుకున్నారు. కొలుగూరులో తన ఇంటికి చేరుకున్నారు. అయితే ఇక్కడ కార్ డ్రైవర్లుగా ఉన్నటువంటి సాయి కిరణ్, అలాగే రాజు ఇద్దరిని కూడా ఆ రోజే అరెస్ట్ చేశారు. ఇక లాయర్ ద్వారా ఇంటికొచ్చాడని తెలుసుకున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎస్ఐ కొలుగూరు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్‌ని, అలాగే అతని తమ్ముడు మనోహర్‌ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టి వాదోపవాదనలు విన్న తర్వాత 14 రోజుల శిక్ష అయితే విధించారు. పాపం ప్రశాంత్ ఫ్యాన్స్ కోసం ఇదంతా కూడా తల మీదకి తెచ్చుకోవాల్సొచ్చిందని నాకనిపిస్తుంది. చూద్దాం మరి ఇంకా ప్రశాంత్‌కి సంబంధించినటువంటి లాయర్‌లయితే బెయిల్‌పై తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్.